నెక్స్ట్ క్వశ్చన్ ఇది మనకి 8th క్లాస్‌లో నుంచి రావడం జరిగింది. ఇది 8th క్లాస్ ఫిజికల్ సైన్స్‌లో నుంచి. సో, బలం, ఘర్షణ బలానికి సంబంధించిన క్వశ్చన్ ఇది స్టేట్మెంట్. అసత్య వాక్యాన్ని గుర్తించండి అని అంటున్నాడు. అంటే అసత్య వాక్యాన్ని గుర్తించండి. అభిలంబ బలం ఒక స్పర్శ బలం. అసలు అభిలంబ బలం అంటే ఏంటి? నిట్టనిలువుగా గీసిన రేఖని లంబం అంటాం. సో, ఏదైనా ఒక వస్తువు యొక్క తలం వేరొక తలం మీద లంబ దిశలో కలుగజేసే బలాన్ని అభిలంబ బలం అని అంటున్నాం. సో, ఇలా ఒక తలం పైన ఇలా మనం ఒక లంబ దిశలో కలుగజేసే బలాన్ని, అంటే ఇక్కడ మనకు ఇది ఒక స్పర్శ బలం అని అంటున్నాం. ఎస్, ఇది ఒక స్పర్శ బలం. ఇది స్టేట్మెంట్ రైట్, సత్యవాక్య ఇది. నెక్స్ట్, ఘర్షణ చలనాలని వ్యతిరేకిస్తుంది. ఒకవేళ ఘర్షణ డెఫినేషన్ మనం గమనిస్తే కనుక ఘర్షణ ఎల్లప్పుడూ తలం పరంగా వస్తువు చలన దిశకి వ్యతిరేక దిశలో ఉంటుంది. సో, ఇది వ్యతిరేక దిశలో ఉంటుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, బలాన్ని న్యూటన్లలో కొలుస్తారు. ఎస్, బలం ఫోర్స్ అంటేనే, ఫోర్స్కి డెఫినేషన్ ఇచ్చింది కూడా ఎవరు అని అంటే న్యూటన్. కాబట్టి దీని ప్రమాణాలు ఎస్ఐలో న్యూటన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ చూద్దాం, థర్డ్ ఆప్షన్. పీడనం వస్తువు వైశాల్యంపై ఆధారపడి ఉండదు అంటున్నాడు. కానీ పీడన నిర్వచనం ప్రకారం పీడనం అనేది ప్రమాణ వైశాల్యంపై గల బలాన్ని మనం పీడనం అని అంటున్నాం. సో, ప్రమాణ వైశాల్యంపై కలుగజేసే బలాన్ని ఇక్కడ, అంటే పీడనం అనేది మనకి ఎలా ఉంది? వైశాల్యానికి విలోమ సంబంధాన్ని కలిగి ఉంది. అంటే ఆధారపడి ఉంది అన్నట్టే కదా. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అని అంటే ఇది ఆధారపడి ఉండదు అనేది రాంగ్ స్టేట్మెంట్. ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది.